హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈరోజైతే రుచి ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే మీల్స్ అండ్ వెరైటీ రైసెస్ అయితే ఉంటాయి. బిర్యానీ అయితే ఉంటుందంట. ఇంకా నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ వెరైటీస్ ఉంటాయి. అలాగే బోటి ఫిష్ అయితే ఉంటుందంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో భోజనము, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, ఫిష్ ఫ్రై, కర్డ్ రైస్, వెజిటేబుల్ రైస్, టమాటా రైస్. ఎక్కువ ఏది తింటారు ఇక్కడ? అన్నీ పోతాయి, రెండు ఈక్వల్గా పోతాయి. కాస్ట్ ఎలా చెప్తారా? భోజనం వచ్చి 70 రూపాయలు. అంటే అన్నీనా? అన్నీ పెడతా, అన్ని పెడతారు. భోజనం వచ్చి 70 రూపీస్. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ చికెన్ బిర్యానీ 100, చికెన్ ఫ్రై 100, చికెన్ కర్రీ 100, సపరేట్. బోటి కర్రీ సపరేట్ 100, ఫిష్ ఫ్రై 40, కర్డ్ రైస్ 50, టమాటా రైస్ 50. క్వాంటిటీ ఎంత ఇస్తారు? క్వాంటిటీ మీరు తినేంత ఉంటుంది. అన్లిమిటెడా? భోజనం మీరు అన్లిమిటెడ్. బిర్యానీ లిమిట్ అంటే ఫుల్గా తినొచ్చు, కడుపు నిండా తినొచ్చు. పార్సల్ అయితే సేమ్ రేటేనా? సేమ్ రేట్. మీరు పార్సల్ కడుతున్నారా? అవును. అంటే రోజు ఫ్రై అన్నారు కదా, సేమ్ ఫ్రై మారుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రై చేస్తాము. పచ్చడి అంతే మారుతూ ఉంటుంది. అంటే డైలీ ఒకటే ఉండదు, డిఫరెంట్ గా పెడతా ఉంటారు. కలర్ రైస్లు కూడా అంతే. ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు వెజిటేబుల్ రైస్, ఒకరోజు లెమన్ రైస్, 2 కలర్ రైస్ ఉంటాయి. ఏదైనా పుదీనా రైస్. ఎంతకి స్టార్ట్ చేస్తారు? 11:30. ఎన్నింటి దాకా ఉంటారు? 4:30. మళ్ళీ నైట్ పెట్టరు కదా? 1 వస్తుంటే. వాళ్ళే మా సారు. బిర్యానీ, చికెన్ బిర్యానీకి సేర్వా, రైతా, ఎగ్గు, కర్డ్ రైస్, చికెను, బోటి కర్రీనా? నా ఎత్తినా మహేంద్ర. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, నాన్ వెజ్ లో ఇవి ఉన్నాయా? అవును. వెజ్లో టమాటా రైస్, వెజిటేబుల్ రైస్, వైట్ రైసు, పప్పు, సాంబారు, రసం, పచ్చడి, తాలింపు. సొరకాయ పచ్చడి, తాలింపు, స్వీటు, మజ్జిగ, పొరుగులు. సో ఇన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. నాన్ వెజ్లో అయితే ఇన్ని ఉన్నాయి, వెజ్లో అయితే ఇన్ని ఉన్నాయి అన్నమాట. ఎన్నినా అన్నం కట్టాల. చిత్రాన్న ఇలా టమాటా రైసు బా, అన్నం బా.
ఇచ్చేసాను నేను కట్టుకుంటా. రైస్ క్వాంటిటీ కూడా బాగుందన్నమాట. రెండు భోజనాలు ఆ అన్న చెప్పేసిపోయినాడు. రోజు ఇక్కడే తీసుకుంటారా మీరు? వర్క్ ఎక్కడ చేస్తే అక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైనా తీసుకున్నారా? రైట్ బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. పప్పు రసం వెజ్ మ్యామ్ బాగుంటుంది. సరే వేసి వేసి. నా ఏం కావాలి? భోజనం ఉంది, దొండకాయ రైసు, వెజిటేబుల్ రైసు, బిర్యానీ, కర్డ్ రైసు 100 రూపాయలు, 70. పార్సలా బా? బిర్యానీ ఒకటి పార్సల్ బా. ఆకులు పెట్టేసే వాళ్ళు ఒరుగులు వేస్తున్నావా? బిర్యానీ ఒకటి పార్సల్ దో పెడతారు. ఒకటేనా? రెండు రెండు. ఒకటే. బా భోజనం సాంబార్ వేసినావా? ఓకే అమ్మా. వాళ్ళకి 15 భోజనాలు నా. ఏంది ఏం కావాలా? కట్టానా? ఏం కావాలనా? అదేంటన్నా? దొండకాయ. ఇందా ఇందా బా.
అన్నాలు 15. అన్న ఎలా ఉందన్న టేస్ట్? సూపర్గా ఉండదమ్మా, బాగుందా? చాలా సూపర్గా ఉండదు, బాగుంటుంది, బాగుండదు టేస్ట్. అట్లా ఎలా ఉంటుంది పెరుగన్న? బాగుందమ్మా. బాగుందా? ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? మేము ఇప్పుడు 6 నెలలకి తర్వాత తింటామమ్మా. బాగుంది. బాగుందా? వీడియో బాగుంటుందా అంటే ఫుడ్? బాగుంటుందమ్మా. బాగుంటుందా? ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు? 4 నెలలుగా నేను వచ్చినప్పుడు 4 నెలలు 5 నెలల నుంచి తీసుకుంటా. బాగుంటుందా టేస్ట్? బాగుంటుంది. ఏం తీసుకుంటారు ఈడ ఎక్కువ మీరు? సంగటి, బోటి, చికెను, చేప. ఏది ఇష్టం మీకు ఎక్కువ? చేప, బోటి, సంగటి. సంగటి అంటే ఇష్టం ఎక్కువ. ఇప్పుడు కూడా ఆంటీ సంగటే తీసుకుంటున్నారు. రెండు ముద్దలు సపరేట్ ఎన్ని? పప్పు వేసి ముందు దానికి రూపాయలు పప్పు వేసి వద్దు. నీకే 5 ముద్దలు. వీటిలోనే అన్ని వేసేటవునా? మళ్ళీ 2 పెడతాం. ఇదే నీకు. నేను డైలీ ఇప్పుడు నిన్న తీసుకోమేనా 1200 తీసుకున్నాను. 1200. 1200. హలో మేడం, ఓకే ఓకే పెట్టేస్తాను, రెడీగా ఉంది వచ్చేయండి. సరే
రైతానా కొంచెం కొంచెం చాలక్క చాలక్క కలర్ రైస్ సో వెజ్ మీల్స్ అయితే తీసుకున్నా నేను. టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి వెజిటేబుల్ రైస్ అన్నమాట. ఇది వచ్చి పచ్చడి, ఇది వచ్చి ఫ్రై, ఇంకా ఇది స్వీట్ అన్నమాట. ఇది వచ్చేసి పప్పు ఇంకా రైస్ అన్నమాట. పప్పు రైస్ అయితే బాగుంది. ఇప్పుడు ఇదైతే చూద్దాం టేస్ట్. ఫ్రై టేస్ట్ చూద్దాము. బాగుంది. ఇప్పుడు స్వీట్. అన్నీ అయితే సూపర్గా ఉన్నాయి. సో వెజ్ అయితే టేస్ట్ చూశాను, సూపర్గా ఉంది. మనం ఇంట్లో ఎలా తింటాం అలానే ఉందన్నమాట. ఇప్పుడు బిర్యానీ అయితే టేస్ట్ చూద్దాము. బిర్యానీ కూడా చాలా బాగుంది, టేస్ట్ సూపర్గా ఉంది. మనకి ఇంత మంచి టేస్ట్లో అయితే మనీ కూడా అయితే చాలా తక్కువే అనమాట. బిర్యానీ అయితే 100 రూపీస్ ఓన్లీ అనమాట. చికెన్ అవన్నీ కూడా 100. అడ్రస్ చెప్పండి అన్న. మున్సిపల్ సో మున్సిపల్ పార్క్ జస్ట్ పక్కనే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా రావాలంటే రావచ్చు.